చట్నీ అవసరం లేకుండా టేస్టీ పొంగనాలు చేయడం నేర్చుకుందామా? దీనికోసం కప్పు చొప్పున మినపప్పు, పెసరపప్పు, 2 కప్పుల బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. పప్పు నానిన తర్వాత పప్పును మిక్సీలో వేసి మెత్తగా ఇంకా వీలైనంత చిక్కగా రుబ్బుకోండి. ఇందులో 1/2 చెంచా ఉప్పు వేసి కలుపుకొని 12 గంటలు లేదా రాత్రంతా పులియబెట్టుకోండి. మరుసటి రోజు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా వంట సోడా వేసి అవసరమైతే నీళ్లు పోసుకొని పిండి చిక్కదనాన్ని అడ్జస్ట్ చేసుకోండి. పిండి మరీ జారుగా ఉంటే కూడా పొంగనాలు పొంగవు. కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, దానికి సరిపడా ఉప్పు, శనగపప్పు వేసి బాగా వేపుకోండి. ఇది వేగాక కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేపుకోండి. ఇందులో ధనియాల పొడి, పసుపు వేసి కలుపుకొని ఉల్లిపాయలు వేసి కాస్త పచ్చిపోయేదాకా వేపుకోండి. ఇష్టమైతే పచ్చివే వేసుకోవచ్చు. ఈ తాలింపుని పిండిలో వేసి కలుపుకోండి. ఇప్పుడు పొంగనాల పాత్రలో తగినంత నూనె వేసి కొంచెం కొంచెం పిండిని వేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఎర్రగా కాలాక మరోవైపు మరలేసుకొని కాల్చుకుంటే పొంగనాలు రెడీ.